మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి వందనాలు. అయితే మతం మార్చడానికో లేకపోతే మీకు ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళడానికో ఈ స్థలానికి మేము రాలేదు, కానీ మేము కూడా కోరుకుంటున్నాం ఏంటంటే మత మార్పిడి అనేది నశించాలని. మతము మారినంత మాత్రాన మనిషిలో ఎటువంటి మార్పు రాదు, కానీ మనిషి యొక్క మనసు మారినప్పుడు, మనిషి యొక్క ఆలోచన విధానం మారినప్పుడు, మనిషి యొక్క వెళుతున్న మార్గము మారినప్పుడు ఆ మనిషిలో గొప్ప మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే చాలామంది ఇలాగా పల్లెటూర్లు ఇలా వచ్చి మరి మతం కోసము చెప్పి మతాన్ని మారుస్తున్నారు అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ఆలోచింప చేయడానికి ఈ యొక్క పరిసరాల ప్రాంతానికి మేము వచ్చాము. ఒకసారి మీరందరూ కూడా గమనించాలని అనుకుంటూ ఉన్నాము. మరి మనకి వేదాలు అనేవి మనకి ఉన్నవి. వేదాల్లో బలికర్మకాండ గురించి వ్రాయబడి ఉంది. అయితే చాలామంది బలికర్మకాండ అనేది లేదని, అసలు బలులే జరగలేదని చాలామంది మరి సోదరులు మరి చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఆ మాట వాస్తవం అయితే గనక గౌతమ బుద్ధుడి కాలంలో మరి BC 500 సంవత్సరాల క్రితము మరి గౌతమ బుద్ధుడు మరి బలులు అనేవి ఆపివేసినట్లుగా, ఖండించినట్లుగా మనకి చరిత్ర చెప్తూ ఉంది. మరి చాలా మంది అనుకుంటూ ఉన్నారు అసలు బలి అనేదే లేదు, రక్త ప్రోక్షణం అనేదే జరగలేదు అని. అదే మాట వాస్తవం అనుకుంటే గనక ప్రాచీన భారతదేశంలో మనకి మరి భక్త ప్రహ్లాదుడు తెలియని వారంటూ ఎవరూ లేరు. వారు తండ్రి హిరణ్యకశిపుడు అంటూ ఉన్న మరి ఆయనతో చెప్తున్న మాట, తండ్రితో కుమారుడు చెప్తున్న మాట ఏంటంటే హింసలు జంతు బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు, గాని మరి ఓం నారాయణ అని నారాయణ నామస్మరము చేస్తే చాలు మరి పాపములు క్షమించబడతాయి అన్నట్టుగా భక్త ప్రహ్లాదుడు చెప్తూ ఉంటాడు. ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా జంతు బలి అనేది భారతదేశంలో జరిగింది అని మనకి చరిత్ర చాలా తేటగా సూటిగా మనకి తెలియజేస్తూ ఉంది. ఈ మాటలు చెప్పినంత మాత్రాన మీరెవరూ కూడా మీ యొక్క మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మరి విజ్ఞులైన వారు, తెలివైన వారు, సత్యాన్ని అన్వేషిస్తున్న వారు ఈ సమయంలో ఒక చిన్న ఆలోచన చేయండి. మిమ్మల్ని ఆలోచింప చేయడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. అయితే శుక్లయజుర్వేదములో 23వ అధ్యాయం 60వ మంత్రములో కూడా విరాట్ పురుషుడు భువనస్య నాభి భూమధ్యపురములో పుడతాడని కూడా వేదాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రపంచ పటమును మనము 4 భాగాలుగా చేసి చూసినట్లయితే